ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. 136వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చదువుదాం. 136వ కీర్తన 4వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. నా దేవుని బిడ్డారా, గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేసే దేవుడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డారా, ఈ వాక్యాన్ని మనము చాలా ఆ మనసుతో మనము ఈ యొక్క వాక్యాన్ని మనం తీసుకోవాలి. ఎందుకనంటే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆయన వాక్కు సెలవిస్తుంది, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అంటండి. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటి అనంటే దేవుడు కూడా కొన్ని కార్యాలే చేయగలడండి, అన్ని కార్యాలు ఆయన మీద పెడితే ఎలాగా అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ మన దేవునికి అసాధ్యమైనది ఏది ఉంది? దేవుని బిడ్డలారా, మన ప్రభు చేయలేనిది ఏముంది? మన దేవునికి చేతకానిది ఏదైనా ఉందా? ఆలోచన చేయండి. శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు ఈరోజు మన బ్రతుకులలో కూడా నిర్జీవమైనటువంటి మన జీవితాన్ని ఆయన నూతనముగా మార్చగలడు కదా, ఆయన నూతనముగా చేయగలడు కదా. దేవుని బిడ్డలారా, మారాను మధురముగా మార్చిన దేవుడు ఇదిగో మనము నరికి వేయబడినటువంటి మొద్దు లాంటి మన యొక్క జీవితంలో ఒక చిగురును పుట్టించగలిగిన ఆశ్చర్య కార్యమును ఆయన మాత్రమే చేయగలిగిన దేవుడు అండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, అనేకులకు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తున్నాం. మన పితరుల యొక్క జీవితాలలో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవుడు, మన్నాని కురిపించిన దేవుడు, దేవదూతలు తినే ఆహారమును పంపిన దేవుడు. అంతేకాదండి, దేవుని వాక్యం అంటుంది, నా దేవుని బిడ్డలారా, బండలో నుంచి నీళ్లను ఆయన తన ప్రజలకిచ్చి సమృద్ధిగా వారు ఆ దాహంను తీర్చాడట. అంతేకాదండి, నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఎన్నో గొప్ప కార్యాలు. లాజరు చనిపోతే ఆయన తిరిగి లేపాడు. భయంకరమైనటువంటి కుష్ఠరోగులు బాగుపరచబడ్డారు. ఇవన్నీ కూడా ప్రభు చేయగలిగిన దేవుడు కనుక నా దేవుని బిడ్డలారా, ఆయన నామానికి మహిమకరంగా ఇవన్నీ జరిగాయండి. నేను అంటాను, ఆయన నిజముగా మహాశ్చర్య కార్యములు చేసే దేవుడు అని నీవు నమ్మితే నీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు, అలా చేటుకు నమ్మదగిన దేవుడు, అలా చేటుకు సమర్థుడైనటువంటి దేవుడు కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా మనం ఆశించిన రీతిగా, ఊహకందరి రీతిగా ప్రభు మన జీవితాలలో కార్యాలు అద్భుతంగా జరిగించి ఇదిగో తన వాక్కు ద్వారా తన సన్నిధిలో ఉన్నటువంటి తన మహిమ చేత ప్రభు మనల్ని దర్శించి కృప చూపి బలపరుచున్నట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఉదయ కాలమందు ప్రభు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. నిజమేనైనా అయ్యా, నీవు ఒక్కడివే నా ప్రభు మహాశ్చర్య కార్యాలు అయ్యా మీరు జరిగించే దేవుడివి. అవును, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అయ్యా. ఇదిగో మా జీవితాలలో నా తండ్రి బలమైన కార్యాలు చేయుటకు నాయన నువ్వు సమర్థుడువు నా తండ్రి, నువ్వు శక్తి కలిగిన దేవుడు అయ్యా. ఈ దినమున నా తండ్రి అయ్యా, మీరు మాట్లాడిన ప్రతి ఒక్క వాక్కు కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నా ప్రభు, ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను దీవెనకరముగా ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.